స్వామియే శరణమయ్యప్ప. హిట్ కొట్టేసిండు రవణ. ఆఫ్టర్ బా ఏం చెప్పలేను. నేను లిటరల్గా చెప్తున్నా, రవితేజ సినిమాలు థియేటర్లో చూసి ధమాకా తర్వాత నేను మళ్ళీ చూడలేదు. చూసిన సినిమా ఇదే. హై ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎస్పెషలీ సాంగ్స్, వాటి ప్లేస్మెంట్స్ ఎట్లుండబోతున్నాయి మొత్తం అదే ఉంది మైండ్ లో. పోతూనే లైక్ సినిమా ఒక 5 minutes ఇంటూ ది సినిమా సాంగ్ వదిలింది. మైండ్ బ్లాస్ట్. నాకే ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. అంటే సాంగ్స్ ఉండే అని తెలుసు కానీ అప్పుడే ఇస్తారని అనుకోలేదు. ఇక ఓవరాల్ స్పెసిఫిక్ గా పోను, షార్ట్ రివ్యూ పెడతా. సినిమా మంచిగా ఉంది. క్రేజీ కూడా తోపురా తురుమునా లేదు. సినిమా మంచిగా, సినిమా ప్రకారం మంచిగా ఉంది. కంప్లీట్లీ అందరూ చూడాల్సిన సినిమా. వాళ్ళు పెద్దోళ్ళు చిన్న అందరూ చూడాలి. ఎస్పెషల్లీ గర్ల్స్ చూడాల్సిన సినిమా. అందరు యాక్టింగ్ మంచిగా చేసినారు. ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ చిన్న పాప నుంచి మొదలుపెట్టి రవణ అండ్ ఈవెన్ హీరోయిన్ ఆల్సో షీఈస్ గుడ్. లైక్ విలేజ్ లైక్ వైఫ్ అంటే అట్లనే ఉంది. ఇక ఓవరాల్ మూవీ అమేజింగ్. సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే క్రేజీ. నేను సాంగ్ మల్లెపూల పల్లకి సాంగ్ అంటే డీజే లేదు కాబట్టి అంత ఎక్కదేమో అని పోయినా కొంచెం వైబ్ వచ్చింది. స్టిల్ ఏదో మిస్ అవుతుందో మామని చెప్తున్నా, మామ ఇట్లా మిస్ అవుతుంది మామ అన్నాడు. చూద్దాం అన్నాడు. చేసి ఒక సీన్ ఉంటుంది, మీరు ట్రైలర్లో కూడా చూస్తే మొక్కుతాడు. ఆ సీన్ అప్పుడు డీజే మిక్స్ కొట్టింది బాగా. జీవి ప్రకాష్ ఏం కొట్టిడు తెలుసా. వా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. నిజంగా చెప్తున్నా, పాటల విషయం అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. 2-3 పాటలు ఇంకా మధ్యలో చిన్న సాంగ్స్ క్రేజీ చింపు వేసిండు. నిజంగా చెప్తున్నా, పైసా వస్తుంది లాగైతే. నిజంగా చెప్తున్నా సినిమా హిట్ అనే నేను చెప్తున్నా. అంటే నేను బ్లాక్ బస్టర్ అని చెప్పాను. బ్లాక్ బస్టర్ అనేది ఆడియన్స్ ఉంటుంది, వాళ్ళు ఏం చేసిన నాకు సినిమా నాకైతే హిట్. ఎవడేమనుకున్నా సినిమా ఎవడని బాగాలేదు అన్నాడు అనుకో, వదిలేదు. ఇవాళ మార్చలేము మనం. కానీ యాజ్ అ మూవీలో చెప్తున్నా, దేనికి తోటి కంపేర్ చేయకూడదు. కొన్ని సీన్స్ ఉండే లైక్ కొన్ని మూవీస్ తోటి ఫర్ మెయిన్లీ రంగస్థలంతో కంపేర్ చేసి చాలా మంది చేయకూడదు. ఈ సినిమా ఈ స్టోరీ దానిలకనే చూడదు. ఏ రేటింగ్ వచ్చేసింటవా అనిపిస్తుంది 7-8 అని ఉంది. కానీ రవణ కంబ్యాక్ 8 out of 10. పువ్వు పల్లకి 6 పల్లకి మనకి ఇంట్లో ఎక్కినాడు అందాల పల్లకి.